సుస్వాగతం యేసునామంలో నీ బ్రతుకులో పాపమా కలకలా నీ హృదయంలో బాధలా కన్నీరా నీ కన్నీరంత తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసునామంలో ఆలయం ప్రేమాలయం ఆలయం దేవాలయం ఆలయం ప్రేమాలయం ఆలయం దేవాలయం యేసునాథుడి ప్రేమాలయం యేసునాథుడి ప్రేమాలయం శ్రీ యేసునాథుడి దేవాలయం శ్రీ యేసునాథుడి దేవాలయం ఆలయం ప్రేమాలయం ఆలయం దేవాలయం పూవై విరిసి పరిమళించును గాలి విసిరి నేల రాలును పూవై విరిసి పరిమళించును గాలి విసిరి నేల రాలును జీవితమింతలో అంతము కాదు జీవితమింతలో అంతము కాదు ఆత్మ నిత్యము జీవించును ఆత్మ నిత్యము జీవించును ఆలయం ప్రేమాలయం ఆలయం దేవాలయం దైవాత్మ విరిసి పరిమళించెను పాపిని కోరి సిలువ చేరెను దైవాత్మ విరిసి పరిమళించెను పాపిని కోరి సిలువ చేరెను అంతము లేని ప్రేమను చూపెను అంతము లేని ప్రేమను చూపెను అనంతమైన ఆనందమాయను అనంతమైన
ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలందరూ మందిరమును ప్రతిష్ఠ చేసిరి. సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయము వేల్పూరు దేవాలయ ప్రతిష్టా తేదీ 14/12/2019 శనివారం. ఆలయ ప్రతిష్టాపకులు రెవరెండ్ డాక్టర్ పోస్ట్ కె పరదేశ్ బాబాయ్ గారు, ఫారెస్ట్ బిషప్, ఆంధ్ర ఎవెంజలికల్ రీసెర్చ్ గుంటూరు, రెవరెండ్ పి నాలుమూరి వెంకట నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్యే గారు, శ్రీ ఆర్మల్లి రాధాకృష్ణ గారు, మాజీ శాసనసభ్యులు, శ్రీ చిట్టూరి సునంద గారు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, శ్రీ పెరుమతి స్వామి చంద్రరావు గారు, మాజీ సర్పంచ్, శ్రీ దాయం పెదరంగారావు గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ముఖ్య అతిథులు శ్రీ పట్ట దేవరాజు గారు, ఏఎల్సీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, శ్రీ డి వర్గీస్ డానియల్ గారు, ఏఎల్సీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, రెవరెండ్ టి కృపానిధి, ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు, శ్రీ బర్రె ఆనంద్ సురేష్ కుమార్ గారు, శ్రీ పల్లి శాఖర్ గారు, శ్రీ ఊడి పూర్ణయ్య గారు, అరిగల్ రాజశేఖర్ గారు, బర్రె బర్కి విక్రమబాబు గారు, కోనమాల రామ్కుమార్ గారు, ప్రొక్కల్ జార్జి గారు, ఆలయ నిర్మాణ కమిటీ శ్రీ నేత్ర ప్రభువారం గారు, శ్రీ సాదే సామీర్ కుమార్ గారు, శ్రీ తాడిపత్తి వెంకటేశ్వరరావు గారు, శ్రీ రాజే రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీ సాదే వెంకటేశ్వరరావు గారు, ఇంజనీర్ శ్రీ జే అగస్టిన్ గారు, తణుకు ఆర్కిటెక్ట్ సీఎం నరేంద్ర కుమార్ గారు, పాపం గారు, శ్రీ ఐసీ వీరరాజ్ గారు, ఒకసారి అలా పట్టుకోండి సార్, ఒకసారి తాడు పట్టుకోండి. కుమారునికయు పరిశుద్ధాత్మకు దేవాలయం దేవాలయ ప్రతిష్ట 14/12/2019 ఆలయ గారు భూమియు దాని సంపూర్ణతయు దాని వాసులు యెహోవాయే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసును, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచును. యెహోవా పర్వతమును దగ్గర వాడవుడు, ఆయన పరిశుద్ధ వ్యర్థమైన దాని యందు మనసు పట్టుకు కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగినవాడు. వాడి యొక్క ఆశీర్వాదములను తన రక్షకుడైన నీతిమంతులను ఆయన ఆశ్రయించువారు. సన్నిధిలో కట్టువారి వారే నిర్దోషులైన గుమ్మములారా మిత్రులను పైకొచ్చి పురాతనమైన మహిమగల రాజు సైన్యములకు మహిమగల రాజు తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును ఆది అంది ఇప్పుడు ఎల్లప్పుడు ఉండినట్లు మహిమ కలుగును గాక. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి దగ్గర ప్రభువా, మీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయం వేల్పూర్ పురాతన దేవాలయము, మిషనరీలు మా ప్రభా, కాల్మోపుల దేవాలయము దగ్గర మా ప్రభా, మరి నిశ్చితాయన కోలమ గారిని దోస్తుల పెద్దలను వాడుకున్నారు. వ్యాధితో నింపారు. పాస్టర్ గారిని బట్టి వందనాలు. ఆలయ కమిటీ నిర్మాణ సభ్యులను బట్టి వందనాలు. విరాళం ఇచ్చే బిడ్డలను బట్టి వందనాలు. నా పేరు ప్రారంభించుండగా మాకంటే ముందుగా ఈ ఆలయంలో మీరే ప్రవేశించి మహిమ పొందమని, ఇది నివసించేవారు ధన్యులుగా ఆశీర్వాదాలు పొందేవారుగా సహాయం చేయమని యేసు అడుగుచున్నాను తండ్రి. తండ్రి ఎక్కయు కుమారుని ఎక్కయు పరిశుద్ధాత్మక నామమున తాళం తిప్పండి, తాళం ఈ వెలుగును నీ సత్యంలో ప్రభువులను పిల్లారా గతంలో మన దేవుని సమర్పించాలని పెట్టుకుని మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాము.
అది సమస్య
ప్రభు మీతో నుండుగాక. ప్రార్థించుము. ఓ ప్రభువా, నీ అడతగిన కనికరముతో నీ సంఘమును కాపాడుము. మానవుడు బలహీనుడైనందున నీవు నేర్చుకుని కనుక హానికరములకు వాటిని తప్పించి నీ సహాయం వల్ల మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడి మా రక్షణకు ఉపయోగకరమైన వాటిని పొందినట్లు మమ్మల్ని నడిపించుకోమని నీతోను పరిశుద్ధాత్మతోను సదాయక దేవుడే సమాధానములకే కలుగుగాక. సెయింట్ పాల్స్ లూథరన్ దేవాలయము వేల్పూర్ దేవుని మహాకృప చేత ఈ దినం ఆలయ నిర్మాణం చేసి ఒక చక్కని దేవాలయాన్ని నిర్మించి ఇందులో ప్రవేశించే భాగ్యపు దేవుడు సంఘ విశ్వాసులు మీ అందరికీ దయచేసినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. క్రింద కమ్యూనిటీ హాల్, ఆ కమ్యూనిటీ హాల్ ఆనుకొని వంటశాల, కమ్యూనిటీ హాల్ పైన దేవాలయం నిర్మాణం ఎంత సంతోషించాను. కానీ వచ్చి చూశాక మిమ్మల్ని అందరినీ కూడా అభినందించక ఉండలేదు. సిరియల్లో సీనియర్ నాయకుడు గత 50 సంవత్సరాలు పైబడి సిరియల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా డెలిగేట్గా ఈ సంఘ శ్రీయాలుగా పనిచేసినటువంటి ప్రభువారు గారు మా మిత్రుల్లో అనారోగ్యం ఇచ్చే వారు కొంత కాలం దూరం ఉన్నప్పటికీ తిరిగి వారు మరలా ఆలయ నిర్మాణంలో చురుకైన పాత్ర వహించి ఆలయ కమిటీ నిర్మాణ సభ్యులందరినీ కలుపుకొని అందరితో కలిసి ప్రయాణం చేసి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ అవన్నీ తట్టుకొని సంఘం ఈ రీతిగా ముందుకు సాగిపోయిందంటే పరిశుద్ధాత్మ శక్తి నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆ దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ఆమె దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన కార్యాలు గొప్పవి, దొడ్డవి. మరి ఈరోజు నేను ఈ డేట్ ఇవ్వాల్సింది కాదు, కానీ క్రిస్మస్ వచ్చేస్తుంది. క్రిస్మస్ నేను ఆలయంలోకి వెళ్ళాలని పెద్దవాళ్ళని చెప్పినప్పుడు ఈ నెల అంతా కూడా బాగా బిజీ షెడ్యూల్ అయిపోయింది. నేను కూడా విశాఖపట్నంలో క్రిస్మస్ చూసుకుని, నిన్న రాజమండ్రిలో చూసుకుని, రాత్రికి 10 వచ్చి రెస్ట్ తీసుకుని పొద్దున్నే 9 గంటలకి ప్రారంభం చేసి 10 గంటలకి తొలకి ఓటం వెళ్ళాలనుకున్నాను. ఇది నా ప్రోగ్రాం. కనుకనే 9 గంటలకు వచ్చేస్తాను చెప్పాను. తీరా రాత్రి గుంటూరులో మన ఏఎల్సి గ్రౌండ్లో గ్రాండ్ క్రిస్మస్ రక్షణ టీవీ ఛానల్ వారు ఒక పెద్ద బ్రహ్మాండ క్రిస్మస్ ఏర్పాటు చేశారు. రాత్రి ఆ ప్రోగ్రాం
వచ్చి అవిశ్రామంగా తిరుగుతూ ఉన్నాం, ప్రయాణాలు చేస్తూ ఉన్నాం. రావడం ఆలస్యం అయిపోయింది. నాకు ముందు పోయినా వెనకాల వీలుగా ఉంటుంది నా పరిస్థితి. ఇచ్చిన మాట తప్పడం సాధారణంగా చేయడం. వస్తాను అంటే వస్తాను, నేను రాలేనంటే రాలేను, మానేస్తాను. కానీ పెద్దవారికి ప్రభువారి గారు మాట ఇచ్చాను, తప్పకుండా వస్తాను. అదే సమయంలో అక్కడ 10 నెలలు అయిపోయింది. అక్కడ అందరూ ఎదుగుతారు. వేగంతో గారు కాలంలో ప్రయాణం చేసుకుంటూ వేర్పూర్లో ఇక్కడ దిగి ఇక ప్రాంతాలను దర్శించాలని చరిత్ర ఉంది. అటువంటి మిషనరీలు కాలుమోపిన స్థానం వేర్పూర్ పురాతనమైన సంఘం. తణుకు టౌన్ కంటే, తణుకు ఓల్డ్ టౌన్ కంటే, ఈ చుట్టుప్రక్కల గ్రామాల కంటే వేర్పూర్ అనేది తల్లి సంఘం, పెద్ద సంఘం. దీనికి ఘనమైన చరిత్ర ఉంది. ఇది సామాన్యమైన సంఘం కాదు, అందుకే సమస్యలు కూడా ఎక్కువ ఇక్కడ. ఇది చాలా చరిత్ర కలిగినటువంటి సంఘం. మిషనరీలు కాలుమోపిన సంఘం, మిషనరీలు కట్టిన సంఘం. పూర్వీకులు దాన్ని మరి ఇంచుమించు 100 సంవత్సరాల పైబడి అయిపోయినది అనుకున్నాను నేను. అయ్యారు ప్రభువారు గారు మొత్తం ఎన్ని సంవత్సరాలు మన సంఘం? 8 సంవత్సరాలు. 1870 సంవత్సరం ఆగస్టు నెల 8వ తారీఖు. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? 150 సంవత్సరాలు. అందరూ చెప్పడం అంటే మన ఏఎస్ పుట్టి 177 సంవత్సరాలు. ఈ రోజుకి మన ఏఎస్సి 1842. మన ఏఎస్సి పుట్టి 177 సంవత్సరం. 15 సంవత్సరాలకి వ్యాగంతుల గారు రాజమండ్రి వచ్చారు. గోదావరి ప్రాంతాలను ఆయన తిరిగి సంఘాలు స్థాపించారు. జనవరి 32వ తారీఖు గాస్పెల్ డే, గోదావరిలో యొక్క సినిమా సువార్త దినం. 155 సంవత్సరాల గణతంత్రిక సంఘం. సామాన్యమైన పురాతనమైన సంఘం. స్ట్రాంగ్ రోజు. అందుబట్టి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఆంధ్రవేదిక లోతన్ సంఘ అధ్యక్షుడిగా, మోడల్ బిషప్గా తిరిగి మనం నా చేతుల మీదుగా దీన్ని ప్రారంభం చేయడం, మిషనరీ కట్టిన ఆలయాన్ని తిరిగి నేను దీన్ని పునర్నిర్మాణం చేసి దీన్ని ప్రారంభించబడేది చాలా సంతోషం. ప్రియులారా, ఆలయం దేవుని మందిరం, దేవుని నివాస స్థలం. యెహోవా మందిరంలో నివసించే వాళ్ళు ధన్యులు లేకపోయినారు. యెహోవా మందిరంలో బిడ్డలను జరుగుతున్నప్పుడు నేను సంతోషించుతాను. కానీ ఈ ఆలయంలో నివసించే వాళ్ళు ధన్యులు, ఈ ఆలయంలో కనబడే వాళ్ళు ధన్యులు. ఈ ఆలయంలో దేవుని సహాయం కొరకు ఎదురు చూసే వారికి దేవుడు సహాయం చేస్తాడు. ఇందులో శక్తి ఉంది, ప్రార్థన శక్తి ఉంది, ఇందులో ప్రార్థన బలం ఉంది. అందులో బట్టి వీరందరూ కూడా ధన్యులు అనే మాట తెలియజేస్తూ ఉన్నారు. 150 సంవత్సరాలు విశ్వాసంలో ఎదుగుతూ 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 బలపడుతూ నేటికి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించి ఈ తణుకు ఫీల్డ్లోనే ఒక సుందరమైన ఆలయాన్ని నిర్మించడం, మీరు సఫలీకృతయ్యారంటే పేరు పేరున ఒక్కొక్కరిని
సంఘ బిడ్డలందరూ ఒక్కొక్కరు నేను అభినందిస్తూ ఉన్నా, ఆశీర్వదిస్తూ ఉన్నా. అందరినీ, సంఘస్థులందరినీ పేరు పేరు. ఎందుకంటే మీరు చేయలేకపోతే, మీ చేతులు కలవకపోతే, ప్రార్థన చేయకపోతే ఈ ఆలయం కట్టలేదు. మీ అందరి యొక్క సహకారం ఉంది, మీ అందరి యొక్క ప్రార్థన ఉంది. పేరు పేరు మేమందరినీ నా వరకు తప్పకుండా కొట్టండి, మీ వరకు తప్పకుండా వస్తాను. ఎందుకంటే ఈ రోజున పూర్తిగా చివరిదాకా ఉండలేదు కనుక జనవరిలో ఒక ఆదివారం, జనవరి ఫస్ట్ అయిపోయిన తర్వాత సంస్కార ఆదివారం అయిపోయిన తర్వాత 2వ ఆదివారము 3వ ఆదివారము నేను మాస్టర్ గారు చెప్పి ఒక ఆదివారం నేను అమ్మగారు కుటుంబంతో కలిసి మరి దేవుని మందిరంలో మీతో పాటు ఆనందించడానికి నేను వస్తాను. అయితే వెళ్ళే ముందు 2 మాటలు చెప్పి వెళ్ళాలనుకుంటా ఉన్నాను. ఒకటి, ఇది దేవుని మందిరం. ఈ మందిరంలో పాతవి గతించారు, కొత్తవి నూతన మందిరంలో మనం నూతనముగా మన ఆలోచనలు మన తలపు ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడే దేవుడు. మన ఆలోచన కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఈ ఆలయం అనేది గాయమైంది. కదిలే ఆలయాలు ఉన్నాయి, నడిచి వెళ్ళే ఆలయాలు ఉన్నాయి. చెప్పగలమా ఏంటండి? కదిలే ఆలయాలు ఉన్నాయి, నడిచి వెళ్ళే ఆలయాలు ఉన్నాయి. ఏ ఆలయం? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. చదువు. ఆత్మ సంబంధమైన బలు అనిపించినట్టు, పరిశుద్ధ యాజకుడిగా ఉండనట్లు మీరు సజీవమైన రాళ్ళ ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మళ్ళీ చెప్పలేదు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎవరు? మీరు. ఎలా ఉన్నారు మీరు? సజీవమైన రాళ్ళు. రాయికి సజీవం లేదు, బండ. ఆ బండ క్రీస్తే. క్రీస్తు ప్రభు సజీవుడైన వాడు, సజీవుడైన దేవుడు ఆయన. ఆయన అన్నాడు, సజీవమైన రాళ్ళ వల్ల మీరు ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. అంటే ఈ మందిరం బాహ్యమైన మందిరంలో ఇది కదలదు, ఇది ఇక్కడే ఉంటారు. మీరు ఎక్కడైతే కట్టారో అక్కడే ఉంటారు. ఇది కదులుతామన్నా కదలదు, ఎత్తుకుందామన్నా కదలదు. మరి కదిలే వాళ్ళు ఎవరు? ఇప్పుడు చెప్పండి, కదిలే వాళ్ళు ఎవరు? మనమే. ఒక్కొక్కలను ఒక్కొక్క మందిరం అయిపోవాలి. ఒక్కొక్కలను ఒక్కొక్క మందిరం, ఆత్మ మందిరం, సజీవమైన ఆత్మ మందిరము. అంటే ఈ మందిరంలో, ఈ వేల్పూర్ సెయింట్ పాల్స్ లోకల్ దేవాలయంలో నీకు ఎలాగ సిద్ధపడాలంటే ఆత్మ మందిరముగా సిద్ధపడాలి, సజీవమైన మందిరముగా సిద్ధపడాలి. నువ్వు కదులుతావు, నువ్వు పరిగెడతావు, నువ్వు వెళ్తావు. అంటే నువ్వు వెళ్ళే ప్రతి చోట నీ సంఘం ఉంటుంది, నువ్వు వెళ్ళే ప్రతి చోట నీ ఆలయం ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలయం, ఒక్కొక్క ఆలయముగా మారిపోవాలి. హృదయమే నీ ఆలయం క్రీస్తు. మీరు దేవుని ఆలయం మరియు దేవుని ఆత్మ మీరు నివసించున్నది మీరు ఎరుగరా. ఎవరు? మన దేవుని ఆలయం. మీ దేహమే దేవుని ఆలయం. ఆ దేహంలో దేవుని ఆత్మ నివసించినప్పుడు ఆత్మ మందిరముగా మారిపోతాం. కనుక ప్రియులారా, ఆత్మ మందిరముగా మీరు కట్టబడాలి.
ఆత్మ మందిరముగా మారిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క మందిరముగా మారి దేవుడి సన్నిధిలో మీరు జీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ మరొకసారి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ పక్షాన నా హృదయపూర్వకమైన నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఏఎస్ నుంచి ఏదైనా సహాయ సహకారం అందరిలో తెలియదు కానీ మరి ఈ దేవుడు చెప్పినట్టే ఫిబ్రవరిలో ₹1,00,000 ఏఎస్ నుంచి తప్పకుండా దేవుడు థ్యాంక్ యూ అయ్యారు. అనేకమైన బిజీ షెడ్యూల్లో మేము భీమవరం వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంతగానో నేను ఒకటే మాట చెప్తున్నాను. సొలొమోను మహారాజు మందిర నిర్మాణంలో మరి ప్రార్థన చేస్తాడు. రాజుల గ్రంథం 8:9 ప్రార్థన అంశంలో చివరి మాట చెప్పాడు, ప్రభువా ఈ మందిరంలో జరుగుతున్నటువంటి మహాకార్యములు చూసి అన్యజనులు నీ వైపు తిరిగినప్పుడు, నీ తట్టు తిరిగినప్పుడు వారిని కూడా దీవించుము. ఈ యొక్క వేల్పూరు సంఘంలో జరిగినటువంటి అభివృద్ధికార్యాలు చూసి వేల్పూరు సంఘం అంతా అన్యజనులందరూ కూడా నీ తట్టు పెరగాలని కోరుకుంటూ అటువంటి దీర్ఘమైనటువంటి పనిచేసిన మీరు కూడా కాల్చినప్పుడు వినతో వేడుకుంటున్నాము. ఈరోజు మన 170 సంవత్సరాల చరిత్ర కలిగిన సంఘానికి మరి రాజేష్ బాబు గారికి మన యువ సంఘంలో కూడా మరి మన మోడరేటర్ బిషప్ గారు మరి మనకి భక్తులు దత్తులు కూడా ఈ చరిత్ర కలిగిన గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయం వారి చేతే ఆలయ ప్రతిష్ట చేయించాలని ఆశపడ్డాం. మనందరం ప్రార్థనలు చేశాం. మరి అలాగే తమ్ముడు వర్గీసు దేవరాజు లేకపోవడం మాకు కొంచెం బాగా అనిపించింది. తమ్ముడు దేవరాజు కూడా చాలా బాగుండేది. 1870 ఆగస్టు తీసుకుని ఇక్కడికి వచ్చి ప్రార్థన పెట్టినప్పుడు 25 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఆ 25 మందితో ప్రారంభించబడిన ఈ దేవాలయం ఈవేళ 400 మంది పైన సహవాసంతో ముందుకు కొనసాగుతుంది. పాలస్ గారు ఉండగా హలీం గారు ఒక 2 ఎకరాలు పొలం కొని 25 మంది బాప్తిస్మం తీసుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిస్తే ఆ వెళ్ళి 2 ఎకరాల్లో గురుసులు వేసి ఒక పెద్ద కాటేజ్ షెడ్ వేసి అదే ఆలయం అదే స్కూల్గా పెట్టారు. మరి ఆ కాటేజ్ షెడ్ను డిసెంబర్లో రామదండని ఆ దండ వచ్చి కాల్చేసింది.
అయినా సరే మళ్ళా షేక్ చేసి ఆలయాన్ని ఏర్పాటు చేశారు. అది మొదటి ఆలయం. ఆ ఖాళీ తర్వాత దడితో కట్టబడిన ఆలయం మట్టి ముద్దలతో పెద్దడితో మళ్ళా ఆలయం కట్టారు. తర్వాత 1940లో అమెరికన్ సండే స్కూల్ చిల్డ్రన్స్ ఆఫరింగ్తో మరి మళ్ళా కాంక్రీట్ అంటే సున్నంతో కట్టిన ఆలయము నిర్మించాము. అది మొన్న మనం పడగొట్టే వరకు ఆ ఆలయం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఇది 4వ ఆలయం. ఈ 4వ ఆలయం మరి ఆత్మీయులు, మన పూజ్యులు, మన గౌరవనీయులు మరి పరదేశ్ బాబు గారు యొక్క స్వహస్తాలతో, సువర్ణ హస్తాలతో, అమూల్యమైన హస్తాలతో ఈ ఆలయాన్ని ప్రతిష్ట చేశారు. ఇది ఇంకా అభివృద్ధి చెందాలని మరి మనందరం కోరుకుంటూ ఉన్నాం. వారిని కూడా మరి దీనికి సహకరించాలని మనం చేస్తున్నాం. ఒకసారి 100 years జూబ్లీ ఫెస్టివల్ పెట్టినప్పుడు కాకి నతాలే గారు కొంత ప్రాబ్లం చేస్తారు. ఇక్కడ పెద్ద ప్రాజెక్ట్ పెడతానండి. ఇది వెస్ట్ గోదావరిలో ఫస్ట్ చర్చ్. ఇది అయిన తర్వాత నర్స్పూర్ 2వ చర్చ్, ఆగట్టుపాలెం 3వ చర్చ్, జగన్నాథపురం 4వ చర్చ్. ఇది ఫస్ట్ టూర్ అండి. ఫాదర్ అయ్యర్ గారు ఫస్ట్ టూర్. ఇక్కడి నుంచి నేలపూర్ పాలస్ గారిని పాస్టర్గా పెడితే ఇక్కడ నుండి 33 సంఘాలు స్థాపించారు. కాబట్టి నేను అయ్యారు మన ఫిబ్రవరిలో ₹1,00,000 ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ మాకు ఇంకా 7-8 లక్షలు అప్పు ఉంది. దయచేసి చూసుకోవాలి. ఎన్నుకోవడం అలాగే కమిటీని కూడా ఎన్నుకోవడం కూడా జరిగింది. మరి ఆయన ఉండగానే మరి ఇటువంటి పురాతన సంఘానికి మరి ఆయన ఉండగా శంకుస్థాపించడం అనేది చాలా మరి గొప్ప విషయం అని తెలియజేస్తున్నాను. మరి ఏది ఏమైనా కానీ మరి సన్మానేశ్వర పథకాన్ని మన సంఘ సమస్యల్లో మరి సన్మానించుకోవాలి కనుక మరి వారికి దండేశారు. కానీ మరి నేతల ప్రభుత్వాల గారు దంపతులు వచ్చి మరి ఇద్దరికి మరి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. మరి రండి ప్రభుత్వం నెక్స్ట్ దానంగా దంపతులు రెడీగా ఉండాలి. దానంగా దంపతులు అని కంటి వాళ్ళందరూ వచ్చి మరి సన్మానం చేసుకోవడం గారికి మరి ముఖ్యంగా కోరుతున్నాం. ఒకసారి అయ్యగారు ఒకసారి మనకు వారికి దానిగా సన్మానం చేస్తానన్న దంపతులు వచ్చి వారిని మరి ఫాదర్ గారికి దండేసి గోకేతోటి కంటి వాళ్ళందరూ కూడా వచ్చి మరి గోకేసి వాళ్ళు కూడా నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల
శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచము దేవా, నీ కార్యములు నా ఎడల. మత్తయ్య గారు వారి పెద్ద కుమారుడైనటువంటి శ్రీ ఎంఎస్ ప్రభువారు మరి ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేసి మన సంఘానికి మరి ఎంతో విలువగా విరాళాలిస్తూ మన సంఘ అభివృద్ధికి ప్రోత్సాహం. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, మీకు మీ కుటుంబాలకు మీ సమస్త కార్యాలకు తోడుగా ఉండి కాపాడి సంరక్షించను గాక. ఆమేన్. విన్నుల పల్లవి వెచ్చని గీతం నే పాడనా, చలిగాలులకే నా యేసుని ధరించేరాగా. విన్నుల పల్లవి వెచ్చని గీతం నే పాడనా, చలిగాలులకే నా యేసుని ధరించేరాగా. పశువుల పాకే ఊయల పందిరి సర్వోన్నతుని నీడలో నా పుట్టినందునా. నా యేసుని జన్మం మధురం, ఆ రూపం మధురం మధురం. నా యేసుని జన్మం మధురం, ఆ రూపం మధురం మధురం. జగమేది రాజువైన దీనుడుగానే పుట్టావు. సింహాసనం విరచి పశువుల పాకల చేరావు. జగమేది రాజువైన దీనుడుగానే పుట్టావు. సింహాసనం విరచి పశువుల పాకల చేరావు. గగనాన తార చూసి పులకించెను, పరలోక దూతలు వీణుల విందుగా. జ్ఞానులు గొల్లలు అతిథిగా వచ్చి తెచ్చారు గానుగా. ముసిముసి నవ్వుల మోమును చూసి ముస్తాడే వింతగా. అందాల సందడిలో
సమేత శ్రేయస్సును పొందడానికి ఈ సన్నిధిలోనికి వచ్చి నేను స్తుతించడానికి నీ నామమును మహిమపరచడానికి ఈ గొప్ప ఆతిథ్యతను ఈ గొప్ప ధన్యతను మా సంఘములకు సంఘములో ఉన్నటువంటి వీరందరికీ అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ మహోత్సవ ఆరాధన కార్యక్రమంలో మమ్మలను మా కుటుంబాలను మా బిడ్డలను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నీ జీవము గల శరీరమైనటువంటి వారి విశ్వాసము వ్యక్తపరచుకోవడానికి క్రియల ద్వారా ప్రభువా ఈ సన్నిధికి తేబడిన ఈ అర్పణము ప్రభువా మీరు అంగీకరించమని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకోతున్నాం. వారర్పించిన ప్రతి అర్పణలో ఈ పరిశుద్ధ స్థలంలోనికి నీ బలిపీఠం యొద్దకు వచ్చి వారు అర్పించిన అర్పణము యథార్థమైనదిగాను నిర్దోషమైనదిగాను పాప క్షమాపణ కలుగు చేయగాను కార్యక్రమం నీకు మహిమాయుక్తముగా ఈ సంఘమునకు దీవెనకరముగా నీవు జరిగించినందుకే కోరుతున్నాం. ప్రతి ఒక్కరు ప్రభువా నీ సన్నిధికి వచ్చి అనుదినము నీవు సేవించడానికి నీ అమ్మగారిని బట్టి కుటుంబ వేళను బట్టి ప్రభావ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిసిసిని బట్టి ఎల్సిసిని బట్టి కమిటీ వారిని బట్టి ప్రభావ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి ప్రయాస ప్రభునందు సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి కనలేని అంధులకు చూపునొసగి చెవిటి మూగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా సర్వలోక రాజా సర్వము నీవేగా సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా
సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ వరలో రానుంటివే. ఇక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా. సర్వలోకం నీ మాట వినును. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా,
కృపలేనిదే నే బ్రతుకలేనయా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నేనుండలేనయా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయా నీ కృప లేనిదే నేనుండలేనయా నీ కృప లేనిదే నేనుండలేనయా ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ
కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపులోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను